హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ పల్స్. సంక్రాంతి అంటే దక్షిణ భారతదేశంలో కేవలం ఒక ఫెస్టివల్ కాదు. తెలుగు, తమిళ్, కర్ణాటక ఇండస్ట్రీకి ఇది నిజంగా ఒక థియేటర్ ఫెస్టివల్ లాంటిది. ఏడాదిలో కొన్ని ఫ్యామిలీస్ మాత్రమే మూవీకి వెళ్ళేవారు, కానీ ఈ సంక్రాంతికి ప్రతి ఒక్కరూ ఫిల్మ్ చూడడానికి వెళ్తారు. అది ఒక ఫెస్టివల్ లాంటి ఎక్స్పీరియన్స్. అట్లీస్ట్ వన్ ఫిల్మ్ చూడడానికి ఇష్టపడతారు. ఈ సమయంలో సినిమాకి ఎక్కువ ఫుట్ఫాల్ ఉంటుంది, రిపీటెడ్ వ్యూయింగ్ కూడా ఎక్కువ, మరియు సాధారణ రిలీజ్ విండోలో స్ట్రగుల్ చేసే ఫిలిమ్స్ కూడా సంక్రాంతిలో అడ్వాంటేజ్ పొందుతాయి. కాబట్టి ప్రతి సంవత్సరం సంక్రాంతికి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. క్రౌడ్ ఎక్కువ, మల్టిపుల్ ఫిల్మ్స్ క్లాష్ అవుతాయి. ద రాజాసాబ్ జనవరి 9న రిలీజ్ అవుతుంది. సంక్రాంతి సీజన్ ప్రారంభంలో ద రాజాసాబ్తో లీడ్ యాక్టర్ ప్రభాస్, డైరెక్టెడ్ బై మారుతి. ఈ ఫిల్మ్ హారర్, ఫ్యాంటసీ మరియు కామెడీ మిక్స్. ఇలాంటి జనరిక్ ఈ ఇండియాలో గుడ్ ఎక్సెప్టెన్స్ అయితే ఉంది. ప్రాజెక్ట్ మల్టిపుల్ డిలేస్ ఫేస్ చేసింది, కానీ ఫైనల్ ట్రైలర్ బజ్ రివైవ్ చేసింది. ప్రభాస్ పాన్ ఇండియా రీచ్ ఉండడం మరియు ఆడియన్స్ లవ్ ఫర్ హారర్ కామెడీ కంబైన్ అయితే ఈసారి బిగ్గెస్ట్ నెంబర్ సర్ప్రైజ్ ఇవ్వచ్చు. పేడ్ ప్రీమియర్స్ జనవరి 8న అంటే సంక్రాంతి సెలబ్రేషన్కి ఒక డే అర్లీ స్టార్ట్ అవుతుంది. సో జననాయన్ జనవరి 9న అదే రోజు రిలీజ్ అవుతుంది. జననాయన్ లీడ్ యాక్టర్ విజయ్. ఈ ఫిల్మ్కి హిస్టారిక్ సిగ్నిఫికెన్స్ ఉంది, ఎందుకంటే విజయ్ ఫుల్ టైం పొలిటికల్ ఎంట్రీకి ముందు ఫైనల్ థియేట్రికల్ రిలీజ్. స్టోరీ అఫీషియల్గా కన్ఫర్మ్ లేదు, కానీ విజయ్ పుల్ అక్రాస్ తమిళ్, కేరళ, ఓవర్సీస్ మార్కెట్ మరియు తెలుగు స్టేట్స్ సాలిడ్. యావరేజ్ వర్డ్ ఆఫ్ మౌత్ కూడా ఉండగా ఈ ఫిలిం సంక్రాంతి పీరియడ్లో స్ట్రాంగ్ బాక్సాఫీస్ నెంబర్స్ని పోస్ట్ చేయొచ్చు. మన శంకర్ వరప్రసాద్ గారు జనవరి 12న వస్తున్నారు. లీడ్ యాక్టర్ చిరంజీవి, నయనతార, గెస్ట్ రోల్ వెంకటేష్ గారు ఉన్నారన్నమాట. డైరెక్టెడ్ బై అనిల్ రావిపూడి. ఫుల్ ఫ్లాగ్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అనిల్ రావిపూడి సంక్రాంతి బ్లాక్ బస్టర్ రెప్యుటేషన్ కలిగి ఉంది. 2025 సంక్రాంతికి వస్తున్న సక్సెస్ డామినేట్ చేసింది. చిరంజీవికి కమ్బ్యాక్ టు ఫిల్మ్ ఫ్యామిలీ ఫిల్మ్ అయితే కావాలి. కామెడీ, ఎమోషన్, ఫెస్టివ్ టోన్ కనెక్ట్ అయితే ఈ ఫిల్మ్ సంక్రాంతి 2026 విన్నర్ అవుతుంది. అనగా ఒక్కరోజు జనవరి 14న రిలీజ్ అవుతుంది. లీడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి. డైరెక్టెడ్ బై మారి. కామెడీ ఎంటర్టైనర్ సెట్ అగైనెస్ట్ గోదావరి బ్యాక్డ్రాప్. యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ రీకాల్ సాలిడ్. బిగ్ స్టార్ ఫిల్మ్ క్లాష్ ఉన్న మిడ్ బడ్జెట్ ఫిల్మ్ సంక్రాంతిలో ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్ శతనం భవంతి. హామర్ కనెక్ట్ అయితే ఈ ఫిల్మ్ ఫెస్టివల్ సక్సెస్ అవుతుంది. భర్త మహాశైల విజ్ఞప్తి జనవరి 13న రిలీజ్ అవుతుంది. లీడ్ యాక్టర్స్ రవితేజ, డింపుల్, అయాతి, అశిక రంగనాథ్. డైరెక్టెడ్ బై కిషోర్ తిరుమల. ఫ్యామిలీ కామెడీ డ్రామా. సంక్రాంతి ఆడియన్స్ టార్గెట్. రవితేజ మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైనర్కి షిఫ్ట్ అవుతున్నాడు. టీజర్ రెస్పాన్స్ లూక్ వామ్, కానీ వింటేజ్ రవితేజ హ్యూమర్ కనెక్ట్ అయితే ఫెస్టివ్ మోడ్లో సక్సెస్ అవుతుంది. నారి నారి నడుమ మురారి జనవరి 15. లీడ్ యాక్టర్ శర్వానంద్. డైరెక్టెడ్ బై రామ్ అబ్బరాజు. సో లాంగ్ డిలేడ్ ప్రాజెక్ట్ బిగ్ రిలీజ్ క్లాష్ ఫేస్ చేస్తుంది. శర్వానంద సంక్రాంతి సక్సెస్ హిస్టరీ ఉంది. శతనం భవంతి ప్రూవ్ చేసింది. కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ కెన్ బ్రేక్ త్రూ. మెటీరియల్ కనెక్ట్ అయితే ఆడియన్స్ ఫైనల్ సక్సెస్ డిసైడ్ చేస్తారు. ద బిగ్గర్ పిక్చర్. సినిమా పాన్ ఎరాలో సంక్రాంతి స్టార్ పవర్ మాత్రమే కాదు, బిగ్ ఫిలిమ్స్ మంచి కన్నుల పండుగ చేస్తాయి, కానీ స్ట్రాంగ్ కంటెంట్ మరియు వర్డ్ ఆఫ్ మౌత్ మాత్రమే ఫైనల్ సక్సెస్ డిసైడ్ చేస్తుంది. సంక్రాంతి 2026 వైడ్ వెరైటీ ఇస్తుంది. మాస్ ఎంటర్టైన్, ఫ్యామిలీ కామెడీస్, యూత్ ఫిలిమ్స్, హారర్, ఫ్యాంటసీ. క్లాషెస్, స్క్రీన్ షేరింగ్ ఇష్యూ అన్అవాయిడబుల్ సిచ్యువేషన్, కానీ ఫైనల్ వర్డిక్ట్ ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. సింగిల్ ఫ్యాక్టర్ కంటెంట్. స్ట్రాంగ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఉంటే ఏ మూవీ అయినా సక్సెస్ అవుతుంది. మరి మీరు ఏ ఫిల్మ్కి ఎక్కువగా ఎక్సైటెడ్గా ఉన్నారు కమెంట్లో చెప్పండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్ కోసం. సంక్రాంతి 2026 బిగ్గెస్ట్ విన్నర్ ఎవరు?